పాన్ వరల్డ్ స్థాయిలో వస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. రాజమౌళి, మహేష్ బాబు కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి గరుడ అని టైటిల్ పెడతారని సమాచారం. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 29 పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ కాంబినేషన్ కాస్టింగ్ కి సంబంధించి రకరకాల వైరల్ అవుతోంది. తాజాగా మరోసారి గ్లోబల్ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది మహేష్. త్రిబుల్ ఆర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న రాజమౌళి ప్రెజెంట్ మహేష్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న రాజమౌళి ప్రెజెంట్ మహేష్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఓవైపు షూటింగ్ పూర్తి చేస్తూనే కొత్త కాస్టింగ్ డీటెయిల్స్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ ఉన్నారు. గ్లోబల్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 లో మహేష్ కి జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తూ ఉన్నారు. ప్రెజెంట్ ఈ మూవీ వర్క్ లోనే బిజీగా ఉన్నారు. పీసీ జక్కన్న చెక్కపోయినా తన సోషల్ మీడియా పోస్టులతో మహేష్ మూవీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉన్నారు. విలన్ గా పృథ్వీరాజ్ సుకుమార నటిస్తున్నారన్న న్యూస్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ లోనే మహేష్ తో కలిసి షూటింగ్ లో పాల్గొన్నారు పృథ్వీరాజ్. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో క్రేజీ ఆర్టిస్ట్ చేరారు అనేది అప్డేట్. సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న మాధవన్ కూడా ఎస్ఎస్ఎంబి 29 లో కీలక పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ కథ విన్న ఈ సీనియర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. త్వరలోనే సెట్ లో అడుగు పెట్టబోతున్నారు. తాజాగా ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం మేరకు చిత్ర బృందం విలన్ పాత్ర కోసం స్టార్ హీరో విక్రమ్ ని సంప్రదించగా ఆ పాత్రని ఆయన వినయంగా తిరస్కరించినట్లు టాక్. విలన్ క్యారెక్టర్ కావడంతో విక్రమ్ ఈ ఆఫర్ వద్దు అనేశాడని సమాచారం. దీంతో ఆ పాత్ర కోసం మరో స్టార్ ని ఎంచుకునే పనిలో దర్శకధీరుడు రాజమౌళి బృందం పడింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆర్ మాధవన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్ లో టాప్ 12 లో ఆయన సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. అటవీ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టేసే ఒక సాహసకుడి కథగా రూపొందుతున్న ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చూపించబోతోంది. త్రిబుల్ ఆర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తూ ఉన్నాడు. కొన్ని నెలల క్రితం షూటింగ్ మొదలవ్వగా 2 షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో దీన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. సాధారణంగా మూవీ మొదలు పెట్టగానే ప్రెస్ మీట్ పెట్టే రాజమౌళి ఈసారి మాత్రం ఒక్క మాట చెప్పకుండా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. త్వరలో మొదలయ్యే కొత్త షెడ్యూల్లో ఇతడు జాయిన్ అవుతాడని అంటున్నారు. మరి ఇందులో నిజాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజ్ టార్గెట్ గా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అటవీ నేపథ్యంతో ప్రపంచాన్ని చుట్టేసే ఒక సాహసకుడి కథగా ఇది సిద్ధమవుతోంది. మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో చేసిన పాన్ ఇండియా సినిమా ఎస్ఎస్ఎంబి 29. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసిన రాజమౌళి సెకండ్ షెడ్యూల్ కి సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే రాజమౌళి సినిమా అంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక పాన్ ఇండియా వరల్డ్ లో ఆయన సినిమాకి ఎలాంటి ఆదరణ దక్కుతుంది అనే విషయం మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ప్రస్తుతం మహేష్ బాబుతో చేసిన సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఇక ఈ సినిమాని దాదాపు 25 దేశాల్లో చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ సినిమాని జరపలేనన్ని దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరపడం, అలాగే ఈ సినిమాతో తనను తాను పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. మరి ఈ సినిమా ద్వారా రాజమౌళి స్టార్ డైరెక్ట్ గా మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకోగలడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికైతే ఈ సినిమాతో మహేష్ బాబుని చాలా వైల్డ్ రేంజ్ లో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మహేష్ బాబు సైతం చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ చాలా వరకు డోప్ లేకుండా యాక్షన్స్ అన్ని వేషాలని తనే చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఈ సినిమా కనుక పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే మహేష్ బాబు హాలీవుడ్ హీరోగా మారిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్ లో ఒక పాత్రని స్టార్ హీరో విక్రమ్ రిజెక్ట్ చేసినట్లు బాక్సాఫీస్ వద్ద టాక్ వినిపిస్తోంది. దర్శకధీరుడు ఈ సినిమాని భారీ స్థాయిలో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అగ్రతారలు ఇందులో భాగం కానున్నారు. స్టార్ హీరో విక్రమ్ ని ఇందులో కీలక పాత్ర కోసం ఎంపిక చేయగా ఆయన ఈ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేశారట. అది విలన్ పాత్ర కావడంతో ఆయన ప్రాజెక్ట్ ని నో చెప్పారని సమాచారం. దీనిపై చర్చలు జరిగాయని, ఈ దశలో విక్రమ్ విలన్ రోల్ చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో తమిళ హీరో మాధవన్ కూడా నటిస్తారని సమాచారం. సెకండ్ హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ని తీసుకునే ఆలోచనలో ఉండగా తాజాగా మరో హీరోకి సంబంధించిన వార్త బయటకు వచ్చింది.
ఒక కీలక పాత్ర కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరోని తీసుకునే ఆలోచనలో టీం ఉందని తెలుస్తోంది. ఆ హీరో పాత్ర కథకి అనుగుణంగా సెకండ్ హాఫ్ లో వస్తుందని టాక్ నడుస్తోంది. దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ని రాశాను అంటూ విజేంద్ర ప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కీరవారి సంగీతం అందిస్తుండగా విజేంద్ర ప్రసాద్ కథ, దేవకట్ట సంభాషణలు అందిస్తూ ఉన్నారు. 1000 కోట్లతో తీస్తున్న ఈ చిత్రం 3000 కోట్లు వసూలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.